తప్పెవరిది కథ. నేను రాసి చదివిన ఈ తప్పెవరిది కథని మీరు విని మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అమ్మగారు మీ బాబు బడి నుంచి వస్తుంటే చింతచెట్టు తీర పాము కాటేసిందా అన్న పని మనిషి మంగమ్మ మాటలు చెవిన పడగానే, ఓరి దేవుడా ఏమిటి దారి, ఆయన కూడా ఇంట్లో లేరు, పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకుంటూ చింతచెట్టుకేసి పరుగు తీసింది దుర్గ. విషయం తెలిసి ఆ వీధిలోని వారందరూ అటువైపు పరిగెత్తారు. దుర్గ వెళ్ళేసరికి తమ కొడుకు వాసు చింతచెట్టు దగ్గర పడి ఉన్నాడు. నోట్లోంచి నొరుగులు వస్తున్నాయి. అందరూ చోద్యం చూస్తున్నారు, కానీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. విషయం తెలుసుకుని పాముల నరసయ్య వచ్చి వాసుని పరీక్షించి తన సంచిలోంచి ఏదో సీసాలో ఉన్న మందు తీసి బాబు నోట్లో పోశాడు. పాము కాటేసిన చోట ఏదో మూలికలతో కట్టుకట్టాడు. దుర్గతో అన్నాడు, అమ్మా మాకు చేతనైన వైద్యం చేశాను, కానీ బాబు పరిస్థితి ఏం బాగోలేదు. విషం శరీరంలోకి పూర్తిగా ఎక్కకముందే ఆసుపత్రికి తీసుకెళ్ళండి, వ్యవధి లేదు అన్నాడు. దుర్గకి ఏం చేయాలో తోచలేదు. భర్త ముత్యాలరాజు రాబోయే ఎలక్షన్లో వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాడు. దానిలో భాగంగా ప్రస్తుత వార్డు మెంబర్తో మాటామాటా పెరిగి కొట్లాటలు జరిగాయి. తన పార్టీ కార్యకర్తలు ఊర్లో బంద్ పాటిస్తూ ఆటోలు రిక్షాలు నడపడం లేదు. ఇప్పుడు తన కొడుకుని ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లాలో తెలియడం లేదు. దుర్గ అవస్థ చూసి అక్కడేమో కాలేజీ కుర్రాడు గబగబా స్కూటర్ తీసుకొచ్చి దుర్గని వాసుని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ వాళ్ళు వాసు పరిస్థితి చూసి తగు వైద్యం చేసి అతన్ని కాపాడారు. సంగతి తెలిసి ముత్యాలరాజు హాస్పిటల్ చేరుకున్నాడు. అక్కడ ఉన్న డాక్టరు, చూడండి ముత్యాలరాజు గారు, సమయానికి ఈ అబ్బాయి స్కూటర్ మీద తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది. మీ పార్టీ పదవుల కోసం అస్మాను బంద్ పాటించి ప్రజలను ఇబ్బంది పెడితే ఎలా చెప్పండి. ఇవాళ మీ అబ్బాయికి రేపింది, రేపు ఇంకొకరు రాలుతుంది. కాస్త ఆలోచించండి అన్నాడు కఠినంగా. ముత్యాలరాజు సిగ్గుతో తలంచుకున్నాడు.